ప్యారలల్ కనెక్షన్ లో కాంపోనెంట్స్ అనేవి టూ సేమ్ పాయింట్స్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. మీరు డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ రెసిస్టర్ 1 అండ్ రెసిస్టర్ 2 అనేవి ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యి సర్క్యూట్ అనేది ఫామ్ అయ్యింది. దీనిలో ఏంటి అంటే కరెంట్ అనేది డివైడ్ చేసుకుంటుంది. స్టార్టింగ్ మనం కరెంట్ ఇచ్చేది R1 కి ఒక కరెంట్, R2 ఒక కరెంట్, అది స్ప్లిట్ అవుతుంది. కరెంట్ ఈ స్ప్లిటెడ్ బిట్వీన్ టూ రెసిస్టర్స్ టు గివ్ అస్ అవుట్పుట్. ఇఫ్ R1 అనేది ఫెయిల్ అయిపోతే కానీ R2 అనేది వర్క్ అవుతుంది. బికాస్ డిఫరెంట్ కరెంట్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి R1 ఫెయిల్ అయినా R2 అనేది ఫెయిల్ అవ్వదు. ఫార్ములా వచ్చేసరికి 1/R టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ప్యారలల్ కనెక్షన్ లో ఉన్న అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ ప్యారలల్ కనెక్షన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే స్ట్రీట్ లైట్స్ లో యూజ్ చేస్తాం. ఒక స్ట్రీట్ లైట్ ఆఫ్ అయిపోయినా ఇంకో స్ట్రీట్ లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. కానీ హోల్ స్ట్రీట్ అనేది అంటే ఆఫ్ అయిపోదు. ఒక స్ట్రీట్ లైట్ పోయినా కానీ ఇంకో స్ట్రీట్ లైట్ అనేది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.